పేరు ఓంప్రకాష్ నక్కానండి. నేను ఉప్పల్ కాపు సంఘం యేసుబాబు గారు అందరూ టీం అందరూ తరపున కమిటీ తరపున నేను ఇక్కడ వచ్చేసాను ఈరోజు కార్తీక వనభోజనాలకి. ఉద్దేశం ఏంటంటే ఒకటి కమ్యూనిటీ అంతా ఐక్యంగా ఉండాలి. కమ్యూనిటీ అంతా ఇండియా అనేది 2047లో పెద్ద ఎకనామిక్ వ్యవస్థగా ఆర్థిక వ్యవస్థగా తయారవబోతుంది. ఈ ఆర్థిక వ్యవస్థలో మన ఇండియన్స్ అందరూ స్పెషల్గా కాపులు కూడాను ఈ సమాజంలో పైకి ఆర్థికంగా ఎలా పైకి రావాలి, దాన్ని చేయాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్ప్రినర్షిప్ అంటే పారిశ్రామికవేత్తంగాను, ఆర్థికంగాను, వ్యవసాయం ద్వారా కానీ, లేకపోతే బిజినెస్ ద్వారా కానీ, లేకపోతే వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ అన్ని రకాలుగా ఎలా పైకి రావాలనేది మా ఉద్దేశంతో చేశాము. నేను అమెరికాలో ఉంటాను. అమెరికా 20 సంవత్సరాల నుంచి నేను అమెరికాలో లాయర్ని, యూఎస్లో కూడా ఇండియాలో కూడా లాయర్ని. మా ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి మేము ఈ కమ్యూనిటీ అనేది ఎవరికి వ్యతిరేకం కాదండి. మా ఈ కమ్యూనిటీ వాళ్ళు అభిమానిస్తాం. వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటారు. వేరే వాళ్ళకి కూడా మేము సాయం చేస్తాం. ఎందుకంటే మన ఇండియన్స్ అందరూ ఒకటి. తర్వాత ఇతని ఇండియాలో మనం రకరకాలుగా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాము. మన దేశం ఇంపార్టెంట్, మన దేశ ఐక్యత ఇంపార్టెంట్, తర్వాత కమ్యూనిటీస్.